1993 నుంచి మెప్పిస్తూనే వచ్చింది. మరి ఇప్పుడు తెలుసుకుందాం జురాసిక్ వరల్డ్లో ఏం జరుగుతుందో. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో నంబర్ 1, గుండె జబ్బులు సహా మనిషి ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో వ్యాధులు నయం చేసేటువంటి శక్తి 3 అరుదైన డైనోసార్ల రక్తంతో చేసేటువంటి ఒక మెడిసిన్కి ఉందని చెప్పి సైంటిస్టులు కనుక్కోవటం, అది కూడా బతికున్న వాటి రక్తం నుంచి సేకరిస్తేనే ప్రయోగానికి అది ఉపయోగపడుతుందని చెప్పటంతో వాళ్ళందరూ ఏం చేశారు, చేసిన ప్రయాణం ఎలా సాగింది, విజయాన్ని అందుకున్నారా లేదా, రక్తాన్ని సేకరించారా లేదో తెలుసుకోవాలంటే కథని చూసేయాల్సిందే. నంబర్ 2, 1993 స్పీల్బర్గ్ దర్శకత్వంలో మొదటి జురాసిక్ పార్క్ వచ్చింది, అద్భుతాన్ని సృష్టించింది. అంతకుముందు కని విని ఎరుగని ఒక మనిషి ఊహకు అందనటువంటి ప్రపంచాన్ని ఆయన ఆవిష్కరించడంతో అప్పటి నుంచి జురాసిక్ పార్క్ అనే పేరుతో వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకుడికి నచ్చేసింది. మరి ఈ సినిమాను తెలుసుకుందాం. నంబర్ 3, విజువల్స్ బాగున్నా, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా కథ రొటీన్గా ఉంటుంది, యాక్షన్ మెప్పించదు, కొంచెం సాగదీత వ్యవహారం ఉండేసరికి జురాసిక్ వరల్డ్ రీబర్త్ అనవసరంగా పుట్టిందని చెప్పి ప్రేక్షకుడు అనుకుంటున్నాడు. ఇంతకీ మీ కమెంట్ ఏంటో కమెంట్ రూపంలో మాతో షేర్ చేసుకోండి. ఆర్జే సునీత రేటింగ్ 2 స్టార్స్.